హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్కే మీడియా. నేను మీ గౌరీ శంకర్. ఈ సంవత్సరం గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అనిపిస్తుంది. గణపతి ఉత్సవాలకు సంబంధించి నేను చూసిన, నాకు బాగా అట్రాక్ట్ అయిన కొన్ని గణపతులను మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది ఈ గణపతి ఉత్సవాలకి పిల్లలు పెద్దలు అందరూ కూడా మార్కెట్లో పూజా సామాగ్రి తీసుకోవడానికి చాలా పండుగ వాతావరణం కనిపిస్తుందని నాకు అనిపించింది. ముందుగా లంబోదర అసోసియేషన్ వాళ్ళు పెట్టిన బెల్లం వినాయకుడు ఈ సంవత్సరం అందరినీ ఆకర్షించిందని చెప్పవచ్చు. 75 అడుగుల ఎత్తులో ఉన్న మొత్తం బెల్లం రూపంలో వినాయకుడు కనిపిస్తారు. ఈ వినాయకుడిని తయారు చేయడానికి 20 టన్నుల బెల్లాన్ని ఉపయోగించారు. నేను గాజువా డిపో దగ్గర నుంచి మాట్లాడుతున్నా, 58 వార్డు నుంచి. ఇక్కడ 77 అడుగుల భారీ వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నెల 20 రోజుల నుంచి ప్రతి ఒక్కరు విశాఖ కాలేజ్ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ వచ్చి దాదాపు 20 మంది వచ్చి స్టూడెంట్స్ మాకు చాలా సహకరించి హెల్ప్ చేశారండి. అలాగే ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ, గ్రామ సభ్యులందరూ మాకు సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది సహకారం కావాల్సి వచ్చింది. మాకు వాతావరణం చాలా ఇబ్బంది పెట్టిందండి. రాత్రి పగళ్ళు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా, వాతావరణాన్ని లెక్క చేయకుండా రాత్రి పగళ్ళు 24 గంటలు నిద్రాహారాలు లేకుండా భారీ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఇది అనకాపల్లి నుంచి వచ్చిన కళాకారుల చేత చేయబడినదండి. ఇది 75 అడుగుల విగ్రహం ఖాళీ బెల్లంతో చేసాము. ఎందుకంటే బెల్లం తీసుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడు మనకి ప్రకృతికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి కూడా చేయొచ్చు, కానీ అది మధ్యలో నిమజ్జనం జరిగినప్పుడు ఇబ్బంది పడుతుంది. అది కూడా ప్రజలకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో బెల్లమే తీసుకున్నాం. బెల్లం ఎందుకు తీసుకున్నామంటే వినాయకుడికి ఇష్టమైంది చెరుకు నుంచి వచ్చింది బెల్లం. సో అందువల్ల బెల్లం అనేది ప్రతి ఒక్కరికి ప్రసాదంగా ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి బెల్లం తీసుకున్నామండి. అలాగే మీకు ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి మీరు దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 27వ తారీఖుని భారీ అన్న సమారాధన కార్యక్రమం ఉంది. దాన్ని కూడా ప్రతి ఒక్కరు వచ్చి స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఈ గణపతి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సింధ్యాకి వెళ్ళే రూట్ గాజువాక బస్ డిపో పక్కనే ఉంది. ప్రతిరోజు అధిక సంఖ్యలో దర్శిస్తున్నారు. ఇంకా ఎవరైనా దర్శించకపోతే ఇప్పుడే వెళ్ళగలరు. తర్వాత మన గాజువాకలోనే 89 అడుగుల ఎత్తులో భారీ వినాయకుడు కనిపిస్తున్నారు. చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ గణపతి గాజువాకలో 100 ఫీట్ రోడ్ వరుణ్ మోటార్ ఆపోజిట్లో ఉంటుంది. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళగలరు. అదేవిధంగా ఈ గణపతి పక్కనే అయోధ్యలో ఉన్న బాలరాముడి రూపంలో చాక్లెట్తో తయారు చేసిన రాముడి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ మన ఆర్కే బీచ్లో చాక్లెట్ గణపతిని పెట్టిన మిస్టర్ చాకోమేట్ వారు అయిన దిలీప్ గారు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ బాలరాముడిని చాక్లెట్స్తో తయారు చేశారు. అదేవిధంగా దిలీప్ గారు ఆయన యొక్క అనుభవాలను పంచుకున్నారు. గణపతి నిమజ్జనం రోజు ఈ రాముడిని పాలాభిషేకం చేసి అందరికీ ప్రసాదంగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన యొక్క అనుభవాలను చెప్తున్నప్పుడు ఇలాంటి చాక్లెట్తో తయారు చేసిన అవకాశం నాకు వస్తుందని చాలా ఆనందంతో ఉన్నానని చెప్పడం జరిగింది. తర్వాత అయోధ్య రామ మందిర వినాయకుడు యూత్ ఐకాన్ వారు రామ మందిరం టెంపుల్ సెట్తో ఈ పందిని బాగా తయారు చేశారు. వేల సంఖ్యలో భక్తులు దర్శిస్తున్నారు. కలర్ఫుల్ లైట్స్తో ఇక్కడ వినాయకుడు బ్లూ కలర్తో రాముడి రూపంలో కనిపిస్తారు. ఎంతో అద్భుతమైన సుందర రూపంలో భారీగా కనిపిస్తున్న ఈ గణపతిని భక్తులు నిత్యం దర్శించడానికి వస్తున్నారు. యూత్ ఐకాన్ వారు ఎంతో కష్టపడి టీం వర్క్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్పెషల్గా రామసేతు నుండి నీటిపై తేలియాడే రాయిని తీసుకువచ్చి పెట్టడం జరిగింది. ఇక్కడ నిత్యం పూజలు ప్రసాదాలు అందిస్తున్నారు. తర్వాత దొండపర్తి దగ్గర పెట్టిన 54 ఫీట్ హైట్ ఉన్న వినాయకుడు. ఇక్కడ వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల మధ్యలో కూర్చొని చూడడానికి చాలా నిండుగా కనిపిస్తున్నాడు. ఎంతో ఆకర్షణీయంగా అద్భుతంగా కనిపిస్తున్న ఈ వినాయకుడిని చూడడానికి దొండపర్తికి వచ్చేయండి. మధురవాడలో చంద్రంపాలెం దగ్గర పెట్టిన 33 ఫీట్ హైట్ ఉన్న వినాయకుడు. ఇక్కడ గణపతి స్వామి విష్ణుమూర్తి అవతారంలో కనిపిస్తారు. ఈ వినాయకుడి ఎగ్జాక్ట్ లొకేషన్ మధురవాడ దుర్గా థియేటర్ రోడ్లో చంద్రపాలెం దగ్గర ఉంటుంది. తర్వాత మన చిన్నవాళ్ళతేరులో ఋషులను మహర్షులను అదేవిధంగా అవతారమూర్తులను చూపిస్తూ నిత్యం పూజలు నిర్వహిస్తూ
రామ్లీలా వినాయకుడిగా చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. ఇక్కడ గణపతి ఎంత సుందర రూపంగా ఉందో అదేవిధంగా గణపతి యొక్క వాహనమైన మూసుకుని చాలా బాగా రూపొందించారు. ఐస్ బ్లింక్ చేస్తూ సుందర రూపంగా నీలి మేఘశ్యామమైన రాముని రూపాన్ని దాల్చిన ఈ గణపతిని చూడడానికి అనేక మంది భక్తులు ఇక్కడ సందర్శిస్తున్నారు. చాలా అద్భుతమైన అలంకరణతో అందరి దృష్టిని ఈ రామ్లీలా వినాయకుడు ఆకట్టుకునేలా చేసింది. బెస్ట్ ఫ్రెండ్స్ కల్చరల్ క్లబ్ వాళ్ళు గత 5 సంవత్సరాల నుండి ఈ చిన్నవాల్తేరులో భారీగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ టీం అంతా ఫ్రెండ్స్లా కలిసి ప్రతి సంవత్సరం ఈ గణపతి ఉత్సవాలతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమాలు భారీగా జరుపుతున్నారు. తర్వాత మన అక్కయ్యపాలెంలో మహర్షి రూపంలో ఉన్న గణపతి చాలా అద్భుతమైన రూపంలో ఆశ్చర్యపరిచేలా కనిపిస్తున్నారు. ఈ రూపాన్ని చూడడానికి భక్తులు నిత్యం వస్తూనే ఉన్నారు. ఇది అక్కయ్యపాలెంలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గరలో ఉంది. అదేవిధంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో విద్యానగర్ కాలనీలో శివ ఫ్రెండ్స్ టీం గత 15 సంవత్సరాల నుండి గణపతి ఉత్సవాలను భారీగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం స్పెషల్గా 15 ఇయర్స్ పూర్తయినందున బాలగణపతిని పెట్టడం జరిగింది. ఈ గణపతి చాలా బుజ్జిగా క్యూట్గా కనిపిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఐకమత్యంగా యూత్కి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ అయిన శివ జ్ఞాపకంతో వారి యొక్క ఫ్రెండ్ పేరు మీద శివ ఫ్రెండ్స్ టీమ్గా ఏర్పడి ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలు విజయవంతంగా చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ సంవత్సరం వైజాగ్లో నేను చూసిన బెస్ట్ గణపతులను మీకు చూపించడం జరిగింది. మీరు ఈ సంవత్సరం గణపతి పండుగ ఎలా చేసుకున్నారో కామెంట్స్లో తెలపగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.